స్పిరిచువల్ సెంటర్లో మాట్లాడడం మొట్టమొదటిసారి నాది. అండ్ అది కడతాల్ పత్రిజీ గారి ఆశ్రమం నుంచి స్టార్ట్ అవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కష్టపడి పనిచేసి కొంచెం నెక్స్ట్ లెవెల్ ఎదుగుదామన్న తరుణంలో ఈ ఆపర్చునిటీ రావడం కూడా నాకు అదృష్టంగానే భావిస్తున్నాను నేను ఖచ్చితంగా. ఇది మంచి స్టెప్. సో ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్కి నేను ఇప్పటివరకు సెషన్స్ చేయలేదు. ఇప్పటివరకు నేను చెప్పిన సెషన్స్లలో స్టూడెంట్స్కి సెషన్ ఎక్కువ ఇవ్వలేదు. ఇంపాక్ట్లో ఇచ్చినాను కూడా, కానీ స్టూడెంట్స్కి చేయండి అనగానే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపాను. దానికి ముఖ్యమైన రీజన్ ఉంది ఒకటి. నా పర్టికులర్ రీజన్ ఏంటి అంటే, స్టూడెంట్స్కి సెషన్ ఇచ్చేదానికంటే ముందు తల్లిదండ్రులకు ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే స్టూడెంట్ చిన్న పిల్లవాడు, 5th క్లాస్, 6th క్లాస్, 2nd క్లాస్, యూకేజీ, ఎల్కేజీ, వాడికి అసలు బ్రెయిన్ మెచ్యూరిటీయే లేదు. వాడికి సెషన్ చెప్పాలంటే నా దృష్టిలో వాడికి సెషన్ చెప్పడం కన్నా తల్లిదండ్రులకు సెషన్ చెప్తే, ఆ తల్లిదండ్రులను పిల్లలకు సెషన్ చెప్తే, ఆ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పినప్పుడు ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో ఆలోచన విధానం ముఖ్యంగా నేను బాగుపడడానికి ముఖ్యమైన కారణము, నేను ఒక 10 సంవత్సరాలు టీసీఎస్లో అందరు విద్యార్థుల లైఫ్ ఎట్లా ఉండేనో అట్లనే మొదలుపెట్టిన. ఏదో చేయాలి తపనతో స్టార్ట్ అయ్యి అదృష్టాన ఐటీ రంగంలోకి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ అనే కంపెనీలో నేను జాయిన్ అయిన మరుక్షణం ఏంటంటే విపరీతమైన ఆనందం. అబ్బా ఏదో సాధించేసినాం, మనం అనుకున్న చదువుకు ఒక జాబ్ వచ్చింది అని విపరీతమైన ఆనందం. 2003-4లో జాబ్ ఎక్కిన. ఆ ఇంట్లో అమ్మా నాన్న అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచింది. బాంబేలో పోస్టింగ్. ఆ తర్వాత ఫారెన్ పోదాం అనుకున్నాం. ఆమ్స్టర్డామ్ పోయినాం, నెదర్లాండ్స్, అక్కడ ఆనందము. బాంబేలో పోస్టింగ్. అందరు అబ్బా వీడు సక్సెస్ అయ్యాడు అని చెప్పుకునేసరికి మనకు కూడా సక్సెస్ అయితే ఆనందం రాదు. అందరు సక్సెస్ అయినామంటే ఆనందం వస్తుంది. ఇదో రోగం మనకు. యాక్చువల్గా మనకు సక్సెస్ అయినప్పుడు ఆనందమే రాదు. పక్కోడు అయినవు అంటే ఆనందం వస్తుంది. సక్సెస్ అయినా వాడు గుర్తించకపోతే ఫెయిల్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో మన ప్రాబ్లం ఏంది తెలుసా, మన సక్సెస్ను మనం ఆనందించాం, వేరోడు చెప్తే ఆనందపడతాం. సో ఇది జరిగింది మొట్టమొదట. తర్వాత అంతా ఒక 3, 4, 5 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సక్సెస్ అని ఇందులోకి దిగినాం పెద్దగా ఏం లేదు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత పెళ్ళయి ఒక పిల్లాడు పుట్టి అంత అయిన తర్వాత అర్థమైంది ఇక్కడ ఏమీ లేదు. అసలు ఏదో ఫీల్ అయినకి దిగినాం, ఇక్కడ ఏం లేదు. ఏంటంటే ఒక కంప్యూటర్ ముందర కూర్చోబెట్టిర్రు, అది చూసి పుట్టుకుని చచ్చిపోతామేమో అని భయం అయింది ఓ రోజు. అయితే క్లారిటీ కూడా వచ్చింది ఏంటంటే చూసే చచ్చిపోతాం లాస్ట్కు. అయితే ఘోరమైన విషయం నా లైఫ్లో జరిగింది ఇంకోటి ఏంది అంటే, 10 సంవత్సరాలు జాబ్ చేస్తున్నప్పుడు ఉన్నది ఎల్బీ నగర్లో, ఇప్పుడు ఉంటుంది హస్తినాపురంలోనే, హైటెక్ సిటీలో జాబు. పొద్దున్న లేచి కారు ఎక్కి పోయినాం. ఆ పొద్దున్న లేచేవారికి యాక్చువల్గా అప్పటికి ఇంకా పిల్లాడు పెద్దోడు కాదు అప్పుడప్పుడే. నిజానికి మిగిలిన తల్లిదండ్రులకు జరుగుతుంది ఏంది, పొద్దున మనం లేచిపోతాము, వాడన్న ముందు స్కూల్కి పోతాడు, లేదా మనమన్న ముందు పోతాం. మనం వాడిని కలిసి ఆడుకునే క్షణాలు లేవు. సాయంత్రం మనం అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి ఇంటికి వచ్చే వరకు 10, 11 అందరు నిద్రపోయారు టోటల్గా. భార్య కూడా కష్టంగా డోర్ తీసి వచ్చిండు వీడు అని పాడుకుంటుంది. అయితే 10 నిమిషాలు భార్యతో మాట్లాడిన టైం లేదు, అమ్మ నాన్నలను చూసుకున్న ముఖం కాదు. పిల్లాడు అసలు కొన్ని రోజులు ఒక ఇంట్లో గమ్మత్ ఏమైంది తెలుసా, పిల్లాడు 10 ఏళ్ళు ఈయన జాబ్కి వచ్చే వరకు పిల్లాడు పెరిగిండు. ఓ రోజు భర్త అడుగుతుండు, ఎవడు వీడు, మన కొడుకే అండి. అటు చూసేవాడు పెద్దగా అయిపోయాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఇట్లనే పోతే పుట్టుకున్న వీక్తము. కాలనీలో ఎవడు గుర్తుపడతలేడు. 20 ఏళ్ళ కాలనీలో ఏం అడుగుతారు తెలుసా, ప్రతి ఒక్కడు ఏమంటాడు, ఎన్నడో కనబడేది ఎన్నడో తెలుసా, మేము మా జీవితాలల్లో వినాయక చవితి రోజు గంతే. అనగానే అందరు చెప్తారు, అన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొందరు ఆల్రెడీ పైకి పోయారు. నేను చూసిన ఏంటంటే, పక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే కదా, వాడు పోయిండు రా అన్నారు. అందరు ఏమడుగుతుండు, ఎవడు పోయిండు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చూడలేదన్న వాడిని, ఎందుకంటే వాడు పొద్దున రాత్రి వచ్చే. నాకైతే క్లియర్ అనిపించింది, నా లైఫ్కి ఇట్లనే అవుతుంది, పుట్టుకున్న వీక్తం. ఒక్కటైతే నిజంగా ఈ స్టేజ్ మించి నేను ఆశ్రమాలను బాగా గౌరవిస్తాను విపరీతంగా. మాది స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్, తాత వాళ్ళందరిది. తాత 20 యాగాలు చేసిండు. సో అవన్నీ చూసి పెరిగినాం. ఈ ఆశ్రమాలల్లో ఉన్నంత ఆనందం ప్రపంచంలో ఎక్కడ లేదండి.
ఇవాళ అబద్ధం చెప్పకూడదు, యాక్చువల్గా నాకు సెషన్ లేదని చెప్పారు. నేను చెప్పిన అయినా వస్తా, నాకు సెషన్ కోసం రావట్లేదు. ఎందుకంటే నేను ఎప్పటికీ రోజు పొద్దున్న లేస్తే ఒర్రేది నా పనే ఇది, మైక్ పట్టుడు ఒర్రుడు వచ్చుడు, ఇదే నా పని. యాక్చువల్గా ఇవాళన్నా ప్రశాంతంగా ఉందాం అనుకున్నా. నా పక్కన వచ్చిన వాళ్ళు అట్లా కాదు, ఎట్లన్నా సార్ది సెషన్ పెడదామని వీళ్ళు వద్దు భయ్ అంటే వీళ్ళు వింటలేరు అప్పటి నుంచి. సో ఫస్ట్ ఈ స్టేజ్ నుంచి మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇక్కడ 4 రోజుల నుంచి వారం రోజులు ఉంటే 4 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది ఖచ్చితంగా. అయితే మీరందరు చాలా అదృష్టవంతులు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఈ ఆశ్రమాలకు రావడం ఎంత ఆనందదాయకమైన విషయం. కానీ ఒక చిన్న తప్పు మనందరం చేస్తున్నాం, ఏంటంటే మనం వస్తున్నాం కానీ పిల్లలను పట్టుకురావట్లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళని లాక్కరావాలి ఇక్కడికి, లాక్కొచ్చి దీనికి అడిక్ట్ చేయాలి. ఫస్ట్లో ఏది కూడా అలవాటు కాదు, తర్వాత అడిక్ట్ అవుతుంది. నా దృష్టిలో చెడు విషయాలకు అడిక్ట్ అవుతున్నారు పిల్లలు, మంచి విషయాలకు మనం వాళ్ళను అడిక్ట్ చేయాలి. సో ఇది అద్భుతమైన ఆశ్రమం. 10 సార్లు చూపించిన తర్వాత ఏమవుతుంది తెలుసా? మీరు వద్దన్నా వాడే వస్తాడు ఆశ్రమానికి. నాన్న పోక, అసలు నాకు టైం లేదు కొడుక అంటే కూడా, లేదు నాన్న మనం పోదాం నాన్న ఆశ్రమానికి అంటాడు. ఎందుకంటే ఇక్కడున్న ఆనందము ప్రపంచంలో మరెక్కడ దొరకదండి. ఎందుకంటే నేను అది చాలా అనుభవించిన. నా దురదృష్టం ఏంది అంటే, నేను హస్తినాపురంలో ఉన్న కడతాల్ పిరమిడ్స్ 20 ఏళ్ల నుంచి నాకు తెలుసు, వద్దామనే ఆలోచన, కానీ దేవుడు దలచలేదు. ఇవాళ నాకు తెలిసి పత్రిజీ గారు ఇవాళ అప్రూవల్ ఇచ్చినట్టున్నాడు ఇవాళ. ఎల్స్ వద్దామని ఎప్పటి నుంచి తెలుసా? 50,000 మంది 1,00,000 మందికి ఒక ప్లేస్లో ధ్యానం చేసే కేంద్రం తయారు చేసిండు పత్రిజీ గారు అని అన్న రోజు నుంచి చూడాలి 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 చూడాలి. ఎందుకు కాలేదనేది నాకు తెలియదు, దాని వెనకాల దురదృష్టం ఉండొచ్చు, దాన్ని నమ్మాల్సిందే ఖచ్చితంగా. ఇవాళ ఆ అదృష్టం కలిగింది ఇవాళ. సో ఇవాళ రావడం జరిగింది. మీకు అందరికీ ఇంకొక పాయింట్ ఖచ్చితంగా ఏంటంటే, పైసా 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 అని మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. అది రాంగ్ అని నేనైతే అనను. కానీ పైసతో పాటు ఖచ్చితమైన సంస్కారము, తల్లిదండ్రులను చూసుకునే విధానము, దానికంటే ముందు ఒకటి ఖచ్చితంగా నేర్పండి. తల్లిదండ్రులను చూసుకునే విధానం నేర్పడం కన్నా అమ్మమ్మ తాత నానమ్మ తాతలను చూసుకునే విధానం నేర్పించండి. ఎప్పుడైతే అమ్మమ్మ తాతను చూసుకోవడం నేర్పించినమో తల్లిదండ్రులను వాడు వద్దన్న చూసుకుంటాడు. 2, దీంతో పాటు ఖచ్చితమైన సోషల్ సర్వీసు అనే యాంగిల్ నేర్పించాలి. సొసైటీ, మనం సంఘజీవి, మనిషి సంఘజీవి. నర్సు అప్రూవల్ ఇస్తే ఉడతాం, 4 మోస్తే పోతాం, సింగిల్గా ఉట్టలే, సింగిల్గా ఓం. కొందరు అంటారు భూమి మీదకి ఒక్కనివే వచ్చినావు, ఒక్కనివే పోతావు. ఒక్కని వేనాడు రాలే, 4 హెల్ప్ చేస్తే వచ్చినావు, 4 హెల్ప్ చేస్తే పోతాం. మనిషి సంఘజీవి కాబట్టి ఖచ్చితంగా 2వ యాంగిల్ పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే, ఏమన్నా చేయాలి కొడుకు సొసైటీకి, 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 ఏమన్నా నేను ఎందుకంటున్నా తెలుసా? ఏమన్నా చేయాలని ఆలోచన ఉన్న కొడుకు వాళ్ళకేం చేస్తాడో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం కంపల్సరీ మంచిగా చూసుకుంటాడు. నేను సొసైటీ, సోషల్ సర్వీస్ సంఘాన్ని చూసుకోవాలని ఆలోచన ఉన్న పర్సన్ మొట్టమొదట తల్లిదండ్రులను చూసుకోకుండా సంఘాన్ని చూసుకోడు. సంఘాన్ని చూసుకున్నా గ్యారంటీగా తల్లిదండ్రులను మర్చిపోడు. కాబట్టి ఒకటి తల్లిదండ్రులను చూసుకోవడము నేర్పించడం ఒక యాంగిల్, అమ్మమ్మ నానమ్మ తాత నానమ్మ అండ్ అందరి రిలేషన్స్ యొక్క గొప్పతనం. ఇంకోటి పక్క అందరితో నేను చెప్తున్నా కదండి, ఎంత సక్సెస్ అయినా ఆనందం ఎప్పుడు తెలుసా? 4 మనోళ్ళని కలిసిన రోజు వచ్చిన ఆనందం ఎక్కడా లేదు, ఎన్ని కోట్లలో లేదు. యాక్చువల్గా చెప్పానంటే మనవాళ్ళు 4, మళ్ళీ మనవాళ్ళు 4. రెండోది ఏమైంది, ఇట్లాంటి ప్లేస్లలో 100 సార్లు వచ్చిపోయినప్పుడు అందరు మనవాళ్ళే అవుతారు, కనిపించిన పర్సనల్లో మనవాడే అవుతాడు. అక్కడి నుంచి వన్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు చెప్తున్నాం ప్రపంచమంతా ఒకటి, వసుదైక కుటుంబం, ఇట్లా చాలా డైలాగ్స్ చెప్తున్నాం. కానీ దాన్ని ఏంటంటే మనం పాటిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం ఏమంటే అన్నీ చూసినాం మనం, ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ చూస్తున్నాం వరుసగా. కానీ పిల్లలలో చిన్నప్పటి నుంచి అది నింపడం అనేది మ్యాండేట్గా చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా నేను. మాకు అది నిజంగా చిన్నప్పటి నుంచి ఆ బీజాలు పడ్డాయి. అది ఎట్లా పడ్డాయి ఏందనేది ఆ పెంపకంలో జరిగిన అదృష్టం. అది మ్యాండేట్గా చేయాలని చేసిరు అని నేను అనుకోను. బట్ అయితే చిన్నప్పుడు ముఖ్యంగా మా తాత వాళ్ళతో తిరిగి నేర్చుకున్నది అయితే చాలా ఎక్కువ. మేము ఒక విషయాన్ని అయితే నా లైఫ్లో మర్చిపోలేనండి. నేను ఫ్యూచర్లో సోషల్ సర్వీస్ అంటే నేను ఇప్పటి నుంచి మొదలు పెట్టినాను. యాక్చువల్గా సోషల్ సర్వీస్ యాంగిల్ అయితే చాలా సీరియస్గా వర్క్ చేద్దామని ఉంది నాకు. అండ్ మీరు అందరూ చూస్తారు, మీ అందరి సాక్షిగా చేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తలేను మీతో, సాక్షిగా చేస్తా అని చెప్తున్నా. ఖచ్చితంగా యాంగిల్ ఎట్లా నేర్పిండు మా తాత అంటే, మేము శ్రీశైలంలో ఒక 20 యాగాలు చేసేటోడు తాత.
ఆయన యాగం అంతా అయిపోయింది, పొద్దున పూజలంతా అయినాయి, అంతవరకు అయిన తర్వాత మధ్యాహ్నం అన్నం అందరికీ ఒక 500 మందికి అన్నం వడ్డించినాం వంగి కష్టపడి. ఆ కాలంలో అసలు ఈ 500 మంది బ్యాచ్కు క్యాటరింగ్లు లేవు, ఏం లేవు, వడ్డన ఈ టేబుళ్ళు లేవు, ఏం లేవు. వంగి వడ్డిస్తే నిజానికి మీకు ఎవరు ఊహించారు, నాకు యాక్చువల్గా బ్యాక్ పెయిన్ నా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. ఆ ఈ బ్యాక్ వంగి మొత్తం ఇట్లా 4 సార్లు 10 సార్లు నేను వంగితే నా బ్యాక్ పెయిన్ ఇప్పటికీ వస్తుంది. అప్పుడు స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ ఇప్పటికి అట్లనే తగ్గింది చాలా వరకు, కానీ అక్కడనే నా బ్యాక్ పెయిన్ తెలుసు, ఎందుకంటే సర్వీస్లో వచ్చింది, తప్పులేదు నాకు. కానీ ఆ రోజు అంతా అయి కష్టపడి అలసిపోయి కూర్చున్న తర్వాత మా తాత ఏం చేస్తుండే, మిగిలిన అన్నం ఉంటే ఏం చెప్తుండే, దారా ఇది పంచుదాం దా అంటుండే. అరే మొత్తం వర్క్ చేసి బ్యాకే వర్కౌట్ అవుతలేదు తాత, ఇంకేం వర్క్ చేస్తాం తాత నువ్వు మళ్ళీ ఏంటంటే. ఆయన చాలా తెలివిగలడు మా తాత. నిజంగా ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా నా సక్సెస్కు, నా జీవితానికి కారణమే ఆయన. మా అమ్మ నాన్నలతో కంటే ఇక అద్భుతం. అమ్మ నాన్న జన్మనిచ్చినారు, కానీ ఆయన చేయి పట్టుకొని నేర్పించిన విధానం నేను ఇవాళటి వరకు మర్చిపోలేను. యాక్చువల్గా పాత ధోతి కడుతుంటే పూర్ణాహుతి రోజు నేనంట కొత్త ధోతి కట్టుకో తాత. పాత ధోతి ఏంది తాత అది అంటే, మననెవడు చూస్తాడు రా అంటాడు. అంటే ఏంది, 500 మందికి నేను చేసిన అనే పొగరు లేదు. అవి అట్లా చిన్న పాయింట్లు బుక్లలో చదివి నేర్చుకోలే నేను, ఆయనను చూసి దగ్గర నుండి నేర్చుకున్నా. మళ్ళీ ఏమన్నాడు, బ్యాక్ నొస్తుంది తాత అంటే ఏమంటాడు, నీ కూర్చేస్తారా రా కూర్చొని వడని చెయ్యి, కానీ వదలడు. తెలివైంది తెలుసా, వదలలే. సో అక్కడ ఏం చేసిండు, ఎంత అలసిపోయినా మళ్ళొక 1000 మందికి 500 మందికి ఇట్లా అన్నం వడ్డిస్తున్నప్పుడు కడుపు నిండినోనికి పెడితే కాదు, ఆకలి ఉన్నోనికి పెడితే వచ్చే ఆనందం వేరు అనేది ఆ రోజు చూపించిండు. యాక్చువల్గా చెప్పాలంటే బర్త్డేలు ఇట్లాంటి ఎన్నో చేస్తున్నాం, పిల్లలకు కేకులు కట్ చేపిస్తున్నాం, కానీ బర్త్డే రోజు ఒక్కరోజు అనాథాశ్రమము, వృద్ధాశ్రమము లేదు ఇట్లాంటి ఆశ్రమంలో తిప్పితే యాక్చువల్గా వచ్చే పవర్ వేరు. ఇది అలవాటు చేయాలి పిల్లలకు ఖచ్చితంగా. కేకులు కోయడం అనేది మన సాంప్రదాయం కానే కాదు, కేకులు ముఖాలకు కూసుకునే సాంప్రదాయం అసలే కాదు. ఇప్పుడు పత్రిజీ ఆశ్రమంలో ఒక అద్భుతమైన విషయం ఉంది, అక్కడ అన్నం పారేయకూడదని అక్కడ చెక్ చేస్తారు మ్యాండేట్గా. మరి కేక్ అంతా ముఖానికి ఎందుకు కూస్తున్నాడు? తల్లిదండ్రులు అది జరగనీయకూడదు. యాక్చువల్గా మనం అక్కడ ఉండి అది జరుగుతుంది, తప్పు నీది, తప్పు మనది, పిల్లలది కాదు. కొడుక ఇట్లా చేయకూడదు, ఆకలితో కష్టపడుతున్న వాళ్ళు కొందరు. సో 4 విషయాలు స్కూల్లో ఎట్లాగూ మార్కుల మీద ఫోకస్ పెట్టిరండి వాళ్ళు. ఎందుకు తెలుసా, వాళ్ళ వృత్తి అది. కానీ మన వృత్తి అది కాదు, మన ప్రవృత్తి వీళ్ళని సంస్కారంగా పెంచడం మన ప్రవృత్తి. యాక్చువల్గా మనం చేస్తున్న తప్పేంది తెలుసా, స్కూళ్ళు మార్కుల మీదనే ఫోకస్ పెట్టినాయి, మన ఫోకస్ మార్కుల మీదనే ఉంది. ఎన్ని మార్కులు వచ్చినాయి, 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 ఎన్ని మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ పిల్లలకు నేను ఒక అస్త్రం నేర్పుతున్నా. ఏంది తెలుసా, మీరు పోయి వాళ్ళని అడుగుండి ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళు నిన్నేం అడుగుతారు తెలుసా, ఎన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర, చుక్కలు కనబడతాయి మీకు. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులు, ఏం చేసుకుంటారు మార్కులు. 80 వచ్చినోడు గదే జాబు, 90 వచ్చినోడు గదే జాబు, 95 వచ్చినోడు. ఒక పిల్ల మొన్న మా పేరెంట్స్ మీటింగ్, నేను జనరల్ పేరెంట్స్ మీటింగ్కి పోను. ఎందుకు తెలుసా, మనం అందరం పెరగలే, మనకు జాబులు రాలే, అన్నం తింటలేమా. ఎక్కడ అన్నం లేకపోతే పత్రిజీ ఆశ్రమంకి వస్తే అన్నం దొరుకుతుంది ఫ్రీగా. ఇక అన్నం కోసం పెద్దవని ఎన్ని మార్కులు వచ్చినాయి. మా వైఫ్ ఓ రోజు ఇంట్లో వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, నువ్వు ఎంత తోపు స్పీకర్ అయినా ఇంట్లో పెళ్ళామే స్పీకరు. ఆమె ఏం చేస్తుంది తెలుసా, పేరెంట్స్ మీటింగ్కు రాను అంటది. ఏం లేదు, డ్రైవర్ కావాలి ఆమెకు, ఎంతకు మించి ఏం ప్రేమ లేదు. మెయిన్ ఫోకస్ అని నువ్వు రా, ఎందుకు నాకు తెలుసు డ్రైవర్ కావాలి నీకు. ఓ రోజు పని ఎట్లాగు లేదని పోయినా, పోతే ఏంది, నేను పోయినా నన్ను అన్నది, సార్ మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాకు ఏం ప్రాబ్లం లేదు, కొడుకు ఉట్టుడే అదృష్టం, ఇంకా ప్రాబ్లమే లేదు నాకు, వాడు ఉట్టిండు చాలు. అయితే కొద్దిసేపు పక్కన కూర్చున్నా నేను, మా ఆమెమో మాట్లాడింది, నేను విన కూడా యాక్చువల్ చెప్పానంటే. తర్వాత ఒక పేరెంట్స్ ఇద్దరు వచ్చి ఎంత కష్టపడుతురు తెలుసా, మావనికి 90 వస్తున్నాయి, నా మనసులో మావనికి 70 వస్తున్నాయి. 90 వస్తున్నాయి, ఆమె ముఖంలో టెన్షను. 90 వస్తే టెన్షన్ ఎందుకు, 70 వచ్చినోడు ఆనందంగా అడుకున్నాడు, 90 వచ్చి బీపీ పెంచుకుంటుంది, మావనికి ఇంకా మార్కులు రావాలి, ఇంకా మార్కులు. నేనేమనుకున్నా, వాడే 10th క్లాస్ ఓ పిల్లగాడని ఫీల్ అయితే నాకు మనసులో ఆగం బట్టక, ఎందుకంటే స్పీకర్ కదా బయట, నాకేంటంటే ఈ గులగులు ఎక్కువ నాకు యాక్చువల్గా చెప్పానంటే. నేను ఇంకా ఇవాళ వర్డ్స్ చాలా కంట్రోల్ చేస్తున్నా, పత్రిజీ ఆశ్రమంలో నోరు జాగ్రత్త కంట్రోల్ చేస్తున్నా మీకు, ఎందుకంటే ఈ ఆశ్రమంలో మాట్లాడొద్దని లేకపోతే పుట్టుకుని వస్తాయి నాకు బయటకు అని సడన్గా. ఇక ఆమె నాకు వంట పట్టలేక ఆమెను పిలిచి అడిగిన, అమ్మ నీ కొడుకేడి ఇంతకు, గింత పోరడు వచ్చిండు మూల నుంచి,
ఏం చదువుతున్నావు కొడుక? యూకేజీ. నాకు మనసులో ఏమనిపించింది తెలుసా? కౌన్సిలింగ్ వానికి కాదు, నీకు ఇవ్వాలి. ఇప్పుడు వాని 10th క్లాస్ వరకు మెచ్యూరిటీ ఉండదండి పిల్లలకు. వానికి ఏం చదువుతున్నాం తెలియదు, ఏం మార్కులు తెలివయి, ఏ సబ్జెక్ట్ అర్థం కాదు పాపం వానికి. ఎగ్జామ్లో టెన్షన్ పడాలని తెలియదు వానికి. తల్లిదండ్రులు టెన్షన్ పెడుతురు, రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది. ఉండే రాస్తాము, మార్కులు గవే వస్తాయి. విపరీతమైన మార్కుల పిచ్చి మీ అందరికీ పట్టింది. ఇంకొకటి ఏం తెలుసా, అందరి ఫీలింగు 1,00,000 కాన్వెంట్ స్కూల్కి పెట్టినాం కదా, మార్కులు రావాలి. మామూలుకి 70,000 మార్కులు రావాలి, 80,000 కట్టినా మార్కులు రావాలి. మీరు తెలుసుకోవాల్సిన విషయం, నువ్వు 80,000 కట్టినా 1,00,000 కట్టినా జీన్స్ నీయే. నువ్వు 1,00,000 కడితే జీన్స్ మారుతాయా? 80,000 పడితే జీన్స్ మారుతాయా? నీకు 60 వచ్చింది, మనకి 70 వచ్చింది, పండుగ చేసుకోవాలి దానికి. పిచ్చి పట్టింది అందరికీ. మార్కులెన్ని. మనందరం ఇట్లా పిచ్చోళ్ళు అయినా మన విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా? అందరికీ 90 వేసి పారేస్తున్నారు వాళ్ళు ఇంకా తెలుగులో తెలుసా? 99, 98, 100 అందరికీ. నాకు అర్థం కాదండి, 100% ఒక మనిషికి ఎట్లొస్తాయి? తెలుగులో 100కు 100 ఎవడన్నా వేస్తాడా అసలు? ఇంగ్లీష్లో లాంగ్వేజెస్లో 100కు 100 వేస్తుర్రు అంటేనే అసలు నాన్ సెన్స్. అంటే వాళ్ళు ఎందుకు అట్లా తయారు చేశారు? మనం అడుగుతున్నాం కదా, మనకి 99 రావాలి, వాళ్ళ 100 వేస్తా సార్, నీకెందుకు టెన్షన్, నీకు 99 100 వేస్తా, నీకు ఏమైంది పీకుడు, 100 100 మార్కులు 99 వచ్చును అని నేను పిలిచి ఏమడుగుతున్నా, పేరు చెప్పు, నీ పేరు చెప్పు అనగానే వాడు తల్లి దిక్కు చూస్తుండు. నీ పేరు చెప్పురా, తల్లిది కాదు. పేరు చెప్పంటే తల్లి దిక్కు ఎందుకు చూస్తాడు అంటే తెలియదు. ఎన్ని మార్కులు ఈమె చెప్తుంది, మానికి 99. పేరు చెప్పొస్తలేదు వాని ముఖానికి 99 ఎందుకు? ముఖ్యమైనది మళ్ళీ చెప్తున్నా, మార్కుల ఫోకసు టీచర్లకు ఉండాలి, పిల్లలు సంస్కారవంతంగా పెరగాలనే ఫోకస్ మనకు ఉండాలి. ఆ సంస్కారంలో ఖచ్చితమైన విషయం ఏంది తెలుసా అండి? సంస్కారంలో ముఖ్యమైన విషయం మర్చిపోతున్నాము, మాట్లాడే విధానం పర్ఫెక్ట్ ఉంటేనే అవన్నీ డెవలప్ అవుతాయి. అయితే అదృష్టం ఒకటి మాత్రం, పత్రిజీ ఆశ్రమంలో అంటే ఓవరాల్ అసలు పిరమిడ్ సంస్థలలోనే, ఇంటర్నేషనల్ వైడ్ ఉన్న సంస్థలల్లో మెడిటేషన్ యొక్క అద్భుతం అంతా ఇంత విషయంగానే కాదు. అసలు మీ అందరికీ తెలుసు, నేను ప్రాక్టీస్ చేస్తా కానీ మీ అంత సీరియస్ కాదు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ మీద నాకు ఒక ఇంట్రెస్ట్, నేను అందుకు వచ్చిన. యాక్చువల్గా ఈ ఆశ్రమంలో నాకు ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. అది అద్భుతంగా ఉంటుందని నేను చాలాసార్లు విన్నా. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, నాకు తెలుసు, డౌట్లే లేవు నాకు ఎట్టి పరిస్థితులలో. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు ఇప్పటివరకు నేను చేసిన మెడిటేషన్ 5% కూడా కాదు. అయినా ఆనందంగా ఉన్నా, రాత్రి టెన్షన్ లేకుండా పడుకుంటా, పెళ్ళాం ఎన్ని తిట్లు తిట్టినా టెన్షన్ పడ. ఎందుకు తెలుసా? ఒకటైతే నేర్చుకున్నా, ఏం తెలుసా? అన్ని గోల్స్, గోల్ డ్రీమ్ అని మాట్లాడతారు కదా, ప్రతి గోల్ అండ్ డ్రీమ్, ప్రతి గోల్ యొక్క గోల్, ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ప్రశాంతత. ప్రతి లక్ష్యానికి లక్ష్యం ప్రశాంతత. కారు కొనాలి, ఎందుకు? దాంట్లో పోవాలి. ఎందుకు పోవాలి? బస్సులో పోవచ్చు కదా, నలుగురు చూస్తే ఖతర్నాక్ ఉంటుంది. నలుగురు చూస్తే ఏమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమొస్తుంది? ప్రశాంతత వస్తుంది. ఇల్లు ఉండాలి, ఎందుకు ఉండాలి? ఇల్లులే ఓన్ ఇల్లు ఉండాలంటాడు వాడు, ఎందుకు ఉండాలి? ఎట్లా నేర్పేస్తా? ఓన్ కట్టాలి ఇల్లు, ఓన్ రెంట్లు ఉండు, ఏమైంది? ఓన్ కట్టాలి, ఎందుకు కట్టాలి? నాది ఇల్లు. నీది అంటే ఏమొస్తుంది? ఒక గర్వం వస్తుంది. గర్వంతోనేమొస్తుంది? ప్రశాంతత. పిల్లలు పుట్టాలి, ఎందుకు పుట్టాలి? ఎవరికి తెలియదు, పుట్టాలి. ఇంకొక జోక్ తెలుసా మీ అందరికీ? పిల్లలు పుట్టాలి కాదు, ఇద్దరు ఉండాలట. నేనెంతమంది పిల్లలు కానానో నువ్వే డిసైడ్ చేయి. ఇట్లా చేసేసి తెలుసా, నాకు ఒక్కడే. అందరూ ఏమంటారు? ఇద్దరు ఉండాలి. ఎందుకు ఉండాలి ఇద్దరు? తెలియదు. అందరు కుర్రు కాదట, వాళ్ళిద్దరికీ వాళ్ళు తోడు ఉంటారట. వాళ్ళు తోడు ఉండాలని నేను నలుగురిగా నాన్న. ఇంకొకటి తెలుసా అన్న, నా బతుకున్నా నువ్వు బతకనియరా? నేను ఎంతమందిని కానా నువ్వే చెప్తివి. నేను పెళ్లి చేసుకో అన్నా నువ్వే చెప్తివి. ఇల్లు కంపల్సరీ కొనాలి నువ్వే చెప్తివి. కారు నడపాలి ఇక నేను బుట్టుడెందుకు, నేను చచ్చుడెందుకు చెప్పు. ఇక నువ్వే చెయ్యి, నా జీవితాన్ని నువ్వే నడిపి, ఇక పీడ పోతుంది. ఇక ఎట్లా తయారు చేశారు? ఒక యాంత్రిక జీవనం. యాక్చువల్గా మనం ప్రశాంతంగా లైఫ్లో ఖతర్నాక్ ఉండాలంటే, ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాని పిల్లల పెండ్లికే ఒడిచిపోతుంది.
తక్కువ కనుమని చెప్తలేను నేను, కానీ మనం ప్రశాంతంగా ఉండాలి. ఫైనల్గా ప్రశాంతంగా లేరు, లైఫ్లో మీనింగే లేదు. అయితే దీనికి ఎవరికన్నా టెన్షన్ అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, మీ అందరికీ తెలుసు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అని, కానీ రెగ్యులర్గా పాటించిన వాళ్ళకు మాత్రమే దాని రిజల్ట్స్ వస్తాయి, అప్పుడప్పుడు చేసిన వాళ్ళకు కాదు. మీరు ఇంట్లో పిరమిడ్ తీసుకుపోయి పెట్టిరు ఖతర్నాక్గా, ఇంటి పైన పిరమిడ్ కట్టించారు, రెగ్యులర్ ప్రాక్టీస్ మనం ఎప్పుడు మిస్ అయినా మళ్ళీ బ్యాక్ టు పివిలియన్ వచ్చినట్టే. కాకపోతే ఒకటైతే గ్యారంటీడు, చాలామంది రెగ్యులర్ చేసే వాళ్ళైతే చాలా రెగ్యులర్ ఉన్నారు. నాకు ఇక్కడ ఆనందం అనిపిస్తుంది, ఫ్రెండ్స్ నలుగురిని కలిస్తే 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు అంటే నాకు ఫస్ట్ అసలు ఈ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఒక డిస్కషన్ అయింది నా లైఫ్లో. మీకు చెప్పాలి, ఐటీలో పనిచేస్తున్నప్పుడు 2013 లాస్ట్ ఐటీ వదిలేసిన. ఆ టైంలో ఒక చిన్న పిల్లాడు ఉంటుండే, అబ్బాయి 22 ఏళ్ళోడు. వాడు మాట్లాడిన మాట ఎవరికి అర్థం కాకుండే. రాంగ్ అని ఏమంటుండేవాడు, ఎప్పుడు ముఖంలో చిరునవ్వు, ఆనందము, ప్రశాంతత, టెన్షన్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. ఐటీలో పనిచేస్తున్నవానికి టెన్షన్ లేకుండా అంతా నవ్వుకుంటూ ఉండు. జనరల్గా ఐటీలో కుదరదు, మీకు తెలుసు, వాళ్ళు ఎప్పటికి ఇట్లనే ఉంటారు. ఇట్లా ఎందుకంటే ఏదో చిన్నది చెప్తారు, ప్రాజెక్ట్ డెలివర్ చేయాలి, క్లయింట్కి ఇవ్వాలి, మీటింగ్ ఉంది, ఏదో ఉంటుంది, అది ఏదో తెలియదు, ఎవరికి అర్థం కాదు, అది వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ అంతా, అందులో ఉన్నోనికి అర్థమవుతుంది. అట్లా అందరు ఉంటాడు, వీడు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటాడు. నేనంట ఏందిరా నీ బాధ అంతా, అందరు ఏడుస్తుంటే నువ్వు ఒక్కను ఆనందంగా మెరుస్తుంటావు ఏంది? వాడు ఏమంటే వీళ్ళంతా పిచ్చోళ్ళన్న వీళ్ళు. నాకు ఈ డైలాగ్ అర్థం కాలేదు అసలు. 2013 ఇది అద్భుతమైన డిస్కషన్. ఇది అయితే హైటెక్ సిటీలో ఇది ఒక మేము రోజు చేస్తాను నేను వానితో. అందరు పిచ్చోళ్ళంటావు గట్లెట్లా అంటావు అనగానే ఏమంటాడు, వీళ్ళంతా వీళ్ళకి ఏం తెలియదు అన్న వీళ్ళకి. నేనన్నా వాళ్ళకి తెలియదు, నీకేం తెలుసు చెప్పిందా? వాళ్ళకి తెలియదు, నాకు అర్థం, నీకేం అర్థమైంది, నువ్వెందుకు నవ్వుతున్నావు? అప్పుడు చెప్పిండు నాకు, యాక్చువల్గా నేను పిరమిడ్ రెగ్యులర్ ఫాలోవరు, ఆస్ట్రల్ ట్రావెల్ ఉంటుంది, మెడిటేషన్ చేస్తూ 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 సూక్ష్మ శరీరం బయటకు పోయి ఎవడొచ్చిండు ఎవడేం కథలు చూసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చుంటా అన్నాడు. నాకు చల్ల చెమటలు కుట్టినాయి. నా బాధ ఏం తెలుసా, నేను వీని తిట్టినప్పుడు ఎప్పుడన్నా వచ్చి చూసిపోయిండేవో మరి తెలియదు. కానీ ఆ రోజు ఫస్ట్ టైం అసలు సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ ట్రావెలు అది అర్థమైన తర్వాత 10 ఏళ్ల కింద 2013లో నాకు ఒక వీడియో పంపించిండు. మీరు అందరు చూసింది ఆ వీడియో ఖచ్చితంగా. ఆ వీడియో స్పిరిచువల్ రియాలిటీ గంట వీడియో. అది చూసిన తర్వాత మొట్టమొదటిసారి మెడిటేషన్ ప్రక్రియ ఎట్లా చేయాలి అని విజువల్గా చెప్పిన ఏకైక వీడియో ప్రపంచం మొత్తంలో స్పిరిచువల్ వీడియో. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరికి. అదైతే నేను చాలా అన్ని డిఫరెంట్ మెడిటేషన్స్ ట్రై చేసిన, అంతే అన్ని కథలు పడతా ఉంటాను మధ్య మధ్యలో నేను. ఎందుకంటే చెప్పినా కదా మీకు, అంటే ప్రపంచాన్ని చూడడం అనేది నా లైఫ్లో ఒక భాగం. దీంట్లో భాగంగా అది చూసినప్పుడు, ఆ రియాలిటీ వీడియో చూసినప్పుడు మొట్టమొదటిసారి నాకు అర్థమైంది, నాభి నుంచి శ్వాస కరెక్ట్గా భ్రుకుటి వరకు తీసి మళ్ళీ దాన్ని స్లోగా తీస్తూ 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 ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఆగాలి అన్నప్పుడు మెడిటేషన్ ఎట్లా చేయాలనే ప్రాపర్ విధానం అర్థమైంది. మెడిటేషన్ ఎవ్వరు చేయాలి సార్ అని అనగానే నేను ఫస్ట్ వాళ్ళకి రిఫర్ చేసే వీడియో స్పిరిచువల్ రియాలిటీ చూడు. ఇప్పటికీ చెప్తాను నేను అందరి, స్పిరిచువల్ రియాలిటీ చూడు, అప్పుడు నీకు దాని శ్వాస విధానం అర్థమవుతుంది. దాంట్లో పర్ఫెక్షన్ అంటారా, రెగ్యులర్గా చేసి ఎన్ని సంవత్సరాల కష్టం. ఒకరికి సంవత్సరంలో వస్తుంది, ఒకరికి 6 నెలల్లో వస్తుంది, ఒకరికి 5 సంవత్సరాలు పట్టవచ్చు. అదిగా మీకు తెలుసు అందరికీ, పత్రిజీ గారు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతాలు ఎన్నో, అందులో కార్యకారణ సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. దాని డెప్త్లోకి వెళ్తే అసలు చాలా పెద్ద సబ్జెక్ట్, అది ఖచ్చితమైన డెప్త్ సబ్జెక్టు. అండ్ ఈ జన్మలు, పాపపుణ్యాలు, కర్మ థియరీ అన్ని పర్ఫెక్షన్. ఇప్పుడే ఒక వీడియో వినొస్తున్న పత్రిజీ గారిది, ఆయన చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఇవాళ అసలు నేను లైఫ్లో, అంటే తెలుసు బట్ ఆ కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఇప్పుడే 2 నిమిషాల వీడియోలో ఎంత అద్భుతంగా చెప్పిండంటే, ఆయన అన్నాడు, చాలామంది అంటుంటారు పిరమిడ్ పెట్టాలి, మనం పిరమిడ్ సంస్థ స్టార్ట్ చేయాలి, అంటే మన ఊర్లో పిరమిడ్ ఒకటి స్టార్ట్ చేయాలి, పిరమిడ్ స్టార్ట్ చేయాలి. ఆయన అన్నది ఏంటంటే, పిరమిడ్ స్టార్ట్ చేసినావు, వచ్చిన జనాలకు ఎట్లా సర్వీస్ చేయగలుగుతావు, ఆ జనాలను తాకిడిని ఎట్లా తట్టుకోగలుగుతావు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయగలుగుతావు. అంటే ఏమంటుండే తెలుసా, ప్రతిదీ నీ లైఫ్లో సంకల్పం ఏదనుకుంటే అది జరుగుతుంది నిమిషాల మీద, కానీ జరిగిన తర్వాత ఆ బాధ్యతను నువ్వు మోయగలుగుతావా లేదా, ఆ బాధ్యతను దాని ఇంగ్లీష్లో కాన్సిక్వెన్స్ అంటారు. ఆ బాధ్యతను మోయగలిగే శక్తి తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ నిలబడతాడు. ఆ బాధ్యతను మోయగలిగే శక్తి లేకుండా దేన్ని పడితే దాన్ని అట్రాక్ట్ చేస్తే పర్సన్ పడిపోతాడు. అక్కడ ఏమైంది, సంకల్పం చాలా పవర్ఫుల్, వైబ్రేషన్స్ వర్కౌట్ అయితే ఎట్టి పరిస్థితులల్లో. అండ్ ఇంకొకటి, ఇందులో మనసా వాచా కర్మణ చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది.
మనసా వాచ కర్మణ, మనస ఆలోచన, వాచ వాక్కు, కర్మ. ఇక్కడ తప్పేం జరుగుతుంది తెలుసా? ఈ 3 సింక్లు లేవు. మనసేమంటుంది? ఖతర్నాక్ కావాలి, ఇది చేయాలి, పెట్టాలి, పిరమిడ్ పెట్టాలి, ధ్యాన కేంద్రం తయారు చేయాలి. మాట ఏం మాట్లాడుతుండు? అవుతుందో కాదు, ట్రై చేద్దాం, అయిపోయి. నువ్వు ట్రై చేద్దామంటే నాశనం అయిపోయి. ట్రై చేస్తా కాదు, పెట్టి తీరుతా, ఆ తర్వాత ఎన్ని వందల మంది వస్తారు, ఎట్లా సర్వీస్ చేస్తా, దాన్ని ఎట్లా చూసుకుంటాం, బాధ్యతగా దాన్ని నిర్వర్తిస్తా. ఈ బాధ్యతాయుతమైన లైఫ్, ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన వర్డ్ దీనికి, తెలుగులో కూడా ఉంది, అది జవాబుదారీతనం. ప్రపంచంలోకెల్లా పెద్ద వర్డ్స్లలో నాకు చాలా ఇష్టమైన వర్డ్ జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇంగ్లీష్లో. ఎంత పవర్ఫుల్ వర్డ్ అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకోవడం నార్మల్, జీవితకాలం ఆమె బాధ్యతను నేను నెత్తినేసుకొని నిర్వర్తిస్తా, ఆమెకు కావలసిన ప్రతి విషయంలో తోడు నీడై ఉంటా. అండ్ ఇంకొకటి, పత్రిజీ గారు మీకు చాలాసార్లు చెప్పినారు, వీడియోలలో నేను విన్నా, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. భార్యాభర్తలను అంటే భార్యతోని మంచిగా మాట్లాడడం, భర్తతోని మంచిగా మాట్లాడడం. బయట ఖతర్నాకు ఫేమస్, ఇంట్లో వైఫ్తో కొట్లాటలు. బయట సూపర్ సక్సెస్ఫుల్ లేడీ, ఇంట్లో హస్బెండ్తో కరెక్ట్గా మాట్లాడే విధానం లేనప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది? అండ్ రెండోది, హస్బెండ్ కూర్చో సపడేక అని అనగానే పిల్లాడు చూసిండు, అయిపోయింది. సంస్కారం ఎక్కడొస్తుంది వాడికి? అమ్మ నాన్నకే రెస్పెక్ట్ ఇయ్యదు, వాడెట్లా సొసైటీకి రెస్పెక్ట్ ఇస్తాడు? ప్రతి విషయం ఇంటర్లింక్డ్ ఉంది ప్రపంచంలో. మనకు ఒక లైన్ ఇట్లా లేదు. యాక్చువల్గా మనమేమో 1, 2, 3 లైన్లు చూసుకుంటున్నాము. ప్రపంచమే మొత్తం కనెక్టెడ్ ఉంది. ఓవరాల్ ఎంత కనెక్షన్ ఉంది అంటే, మన అందరి మైండ్లు కనెక్ట్ అయ్యి యాక్చువల్గా సోర్స్కు కనెక్ట్ అయ్యి ఉంది, భగవంతునికి కనెక్ట్ అయ్యి ఉంది. అందుకే మనందరము నిజంగా పరిపూర్ణంగా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు అందరూ ఒకలాగా అనిపిస్తాయి. వన్నెస్ ఎప్పుడు వస్తుంది? మనసా వాచ కర్మణ క్లీన్ ఉన్నప్పుడు వన్నెస్ వస్తుంది, అప్పటిదాకా రాదు మనకు. కాబట్టి మీ అందరికీ నేను ఇట్లాంటి ఆశ్రమాలల్లో పాలు పంచుకోవడం, కనెక్టెడ్ ఉండడము, సంవత్సరాలు వీటితో ట్రావెల్ చేయడము, పత్రిజీ లాంటి గారితోని ఆ లైన్లల్లో ప్రతి విషయాన్ని ఆచరిస్తూ ఉండడం అని మహా అద్భుతమైన విషయం. కాకపోతే ఎక్కడెక్కడ మనలో చిన్న చిన్న తప్పులు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి. గర్వం రాకూడదు. 20 ఏళ్ల నుంచి నేను ఆశ్రమానికి వస్తున్నా, 15 ఏళ్ల నుంచి ఆశ్రమానికి వస్తున్నా, నాకు పత్రిజీ గారితో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి, అవన్నీ పర్ఫెక్టే. కాకపోతే మధ్యలో ఆ పొగరు వల్ల ఎక్కడన్నా తప్పులు జరుగుతున్నాయా, ఎక్కడన్నా మళ్ళీ తప్పుదోవలకు పోతున్నాయి. చిన్న చిన్న మిస్టేక్స్, పెద్దవి కావు అవి. ప్రాబ్లం ఏమైతే అంటే చిన్న మిస్టేక్స్ అన్నీ పోయి లాంగ్ టర్మ్లో పెద్దగా అయిపోతాయి. పిల్లలకు ఖచ్చితంగా యూత్ ప్రోగ్రామ్ ఇది. పిల్లలకు కంపల్సరీగా నేర్పాల్సిన 2-3 విషయాలు. తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ అనేది మధ్యలో మాట్లాడుతూ ఏం చేయాలి, ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళకి ఎప్పటికీ పరిచయం చేయాలి. పెళ్ళి అనగానే కొడుకుని పిల్లని తీసుకొని పోవాలి, అందరికి పరిచయం చేయాలి. నాన్న, ఇగో బాబాయ్, కాకలు, పిన్నిలు, అత్తలు, ఇగో వీళ్ళు మన వంశం మొత్తం, వీళ్ళు ఇది టోటలు. ఫస్ట్ ఫ్యామిలీని బాగా పరిచయం చేసి వీళ్ళందరూ మనవాళ్ళు అన్నప్పుడు వానికి ఏమవుతుంది, మనం అంటే మన ఇల్లు ఒకటే కాదు నాన్న, మన ఫ్యామిలీ మొత్తం మనది అంటాడు వాడు. అన్న తర్వాత అక్కడ ఆగకుండా ఏం చేయాలి, ఈ ఊరు మొత్తం మనది, ఈ వాడ మొత్తం మనది, ఈ ఊరు మొత్తం మనది, ఆ తర్వాత ప్రపంచం మొత్తం మనది అని నేర్పితే నేర్చుకుంటాడు. కానీ సడన్గా నువ్వు మొత్తం వసుదైక కుటుంబం అంటే వానికి కుటుంబమే అర్థమవుతలేదు. వసుదైక కుటుంబమే ఉన్న ఇల్లే వాని ముఖానికి దిక్కులేదు ఇంట్లో, వాడు వసుదైక. ఇంకా ఈ తల్లిదండ్రులు ఇంకో తప్పు చేస్తారు, ఈ ఆశ్రమాలకు రానోళ్ళు. నాకు అది వచ్చిన వాళ్ళకి మీద చాలా ఆనందం వేస్తుంది. రానోళ్ళు ఏం తెలుసా, కొడుకా వాళ్ళ ఇంటికి మనం పోదు, వాళ్ళు రావద్దు. అట్లా పెరిగి ఏమైంది తెలుసా, ఒక మనిషి చనిపోతే కనీసం 10 మంది కూడా వస్తలేరు ఇవాళ. అంతటి దారుణమైన స్థితిలో పెంచినాం మనం ఇవాళ. అండ్ ఈ పిల్లగాని ఎట్లా నువ్వు గౌరవంగా పెంచి లాస్ట్కి ఏమైంది తెలుసా, వీనికి ఏం చేయాలో తెలియదు, చేసేటోడు ఇంటికి రాడు. లాస్ట్ అసలు ఒక మనిషి పోయిండని కూడా అర్థమవుతుంది. కొన్ని ఇండ్ల ముందర టెంట్ వేసి ఉంటుంది, ఎప్పుడు అర్థమవుతుంది, కట్టగాలుతుంటే పోయిండు అన్నట్టు. ఎందుకు ఏడుసలేరు ఎవడు, ఏడ్చేటోడే లేడు ఇంట్లో. నీకు గ్రూప్ ఉంటేనే ఏడుచుడు అవుతుంది, ఒక్కరు ఏడువరాదు. గ్రూప్ ఉండాలి ఏడవాలంటే అక్కడ. ఆ గ్రూప్ కూడా ఎట్లుంటుంది తెలుసా, ఫస్ట్ అందరూ ఒక 15-20 మంది ఏడుస్తారు, ఏడ్చి కొంతసేపు వాళ్ళు గంటలు ఏడవలేరు, ఎవరు కూడా ఏం చేయలేము. ఆ తప్పు కాదు, అది రైట్, నేను నిజంగా చెప్తున్నా, తప్పు కాదు. అయితే ఆడవాళ్ళందరూ ఏడుస్తారు, మగవానికి నీళ్ళే రావు. మగవానికి నీళ్లు రాకపోవడం మంచిది కాదు, తప్పు. అందుకని హార్ట్ అటాక్స్ వచ్చిపోతురు మగోళ్ళు. ఇప్పుడు ఇది రియల్ స్టోరీ. ఇది
మగోళ్ళకు హార్ట్ అటాక్ రావడానికి కారణము స్ట్రెస్సును లోపల పెట్టుకొని 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 ఏడవలేక చెప్పలేక ఏడుస్తే ఏమంటారు తెలుసా అందరూ ఆడోను వారా వాడేం చేసిండు ఆడోను అంటారు ఏడుస్తలేడిగా ఇక్కడ బరువు ఎక్కి 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 పుడుక్కుమంటారు మగోడు ఏడిస్తే తప్పు కాదు ఏడవని వాడు ఈ అందరూ మా చిన్నప్పటి నుంచి మీ కొన్ని తప్పులునే మీద చిన్న అమ్మాయి ఏడుస్తేనేమో మంచిగా ఏం కాదు ఏడు కొడుక ఏడు కొడుకు బిడ్డ ఏడు మగోడు ఏడవంగానే ఆడోను వారా ఏడుస్తున్నావు గిరేం అన్ని గమ్మత్ చేస్తారు మీరు వానికి గుండె భారమైంది 40 ఏళ్ళోళ్ళు 3 వైరు కాలనీల హార్ట్ అటాక్తోని లాస్ట్ ఇయర్లో 40 ఇయర్స్ వాళ్ళు 3 చనిపోయారు రీసెంట్గా కాలనీలో ఇవన్నీ తప్పులు సమాజంలో జరుగుతున్నాయి అందుకని ఏమంటున్నా ప్రేమ అనురాగాలు నేర్పాలి ఒక మంచి బాధ్యత గల పిల్లగా అంటే వ్యవస్థలో బాధ్యత తీసుకునే పర్సన్గా అండ్ వీటన్నిటికీ ఇంకొక చిన్న కారణాలు మంచి ఇంపార్టెంట్ నేర్పాల్సింది ఏంటంటే ఇదేదన్నా ఇట్లా కార్యక్రమం జరిగింది మీరు వాలంటీర్ 20 ఏళ్ల నుంచి చేస్తున్నారు 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు మీకు ఆల్రెడీ నరాల వాలంటీర్షిప్ అనేది వచ్చేసింది పత్రిజీ గారి అడుగులలో మీరు నడుస్తున్నారు వాడిని పిల్లగాన్ని అక్కడ పెట్టించి వాలంటీర్ వ్యవస్థలో పెడితే అద్భుతమైన బాధ్యతాయుతమైన పిల్లగానిగా వాడు పెరుగుతాడు మీరు అందరు చేస్తున్నారు మీరు అది మీకు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీకు అలవాటే నరాలు ఉండిపోయింది మీకు బట్ యాక్చువల్గా ఇప్పుడు మీరు కాదు మీ పిల్లలు అక్కడ నిలబడి 15 నిమిషాలు 20 మంది కొట్టించినా కూడా వాడికి సొసైటీ అంటే ఏంది ధర్మం అంటే ఏంది అసలు డిసిప్లిన్ అంటే ఏంది జనాలకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవి అర్థమవుతాయి ఈ స్టేజ్లు వాటిని వాడుకోవాలి ఈ ప్లేసును దానికి మనం వాడుకోవాలి అందుకని సమరైజ్ చేస్తున్నా 5-10 మినిట్స్లో క్లోజ్ చేస్తా కరెక్ట్గా ఎగ్జాక్ట్ 10 మినిట్స్ అంతే అంతకు ఎక్కువ టైం తీసుకోను మీరు లంచ్ టైంకి మళ్ళీ వెళ్ళొచ్చు ఫస్ట్ పాయింట్ పిల్లలను విపరీతమైన మార్కుల స్ట్రెస్ వద్దు స్కూల్స్ కాలేజెస్ ఆల్రెడీ చూస్తున్నాయి మేము ఎంసీఏ చదివినప్పుడు క్లాస్లో 60 మంది ఈ 60 మందిలో ఓనికి 60% వచ్చింది ఓనికి 50 వచ్చింది ఓనికి 40 వచ్చింది ఒకడు ఫెయిల్ అయ్యిండు ఒకడు ఫస్ట్ వచ్చిండు మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కడు జాబ్లోకి ఎక్కాడు అంటే ఏంది రూల్ తెలుసా ఫెయిల్ అయినోనికి జాబ్ వచ్చింది ఫస్ట్ క్లాస్ ఓనికి జాబ్ వచ్చింది సెకండ్ క్లాస్ ఓనికి జాబ్ వచ్చింది టాపర్కు జాబ్ వచ్చింది ఫైనల్గా ఇప్పుడు 20 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ 21 సంవత్సరాలు నా ఫ్రెండ్స్ అందరు 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఐటీలో జాబులు చేస్తారు అప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి మాకు గుర్తులేదు ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్పిండు మాకు గుర్తులేదు 2 హయ్యెస్ట్ మార్కులు వచ్చినోడే ఇవాళ ఎక్కువ సంపాదిస్తుండని మీరు అనుకుంటే తప్పు మీకు అందరికీ తెలియని విషయం ఫెయిల్ అయినోడు కంపెనీ పెట్టిండు నేను కొన్ని వేల మందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన 1,00,000 మంది పైగా డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చిన నేను ఆయన ఎక్కువ ట్రైనింగ్లు ఇచ్చేది నేను రియల్ ఎస్టేట్ కంపెనీలల్లో లక్షలు సంపాదిస్తున్న వాళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళే లక్షల రూపాయల కోట్లకు ఎదిగిన వాళ్ళంతా ఫెయిల్ అయిన వాళ్ళే అండ్ లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళ వల్లనే ఇట్లాంటి ఆశ్రమాలు నడుస్తాయి ఎప్పుడు గుర్తుంచుకోండి అండ్ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా మీలాంటి ఫాలోవర్స్ లేకుంటే ఆ పైసకు వాల్యూ లేదు అందుకని ఏంటంటే ఈ 2 చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అన్నిటికీ మించి స్థాపకుడు పత్రిజీ గారు ముఖ్యమైన పర్సను అసలు మెడిటేషన్ రంగంలో మొట్టమొదటి ఆశ్రమం మహాద్భుతమైన ఆశ్రమం పేరు సంపాదించింది ఫస్ట్ కడతాల్ పిరమిడ్ ఫస్ట్ నాకు ఆ పిరమిడ్ అనే వర్డ్ అర్థం కాలేదు నాకు ఓపెన్గా చెప్తున్నా మీకు ఎందుకంటే నాకు మెడిటేషన్ తెలుసు నాకు కానీ పిరమిడ్ ఏంది నాకు అర్థమే కాలేదు నేను పిరమిడ్ ఏంది భయ్ అంటే మాకు మ్యాథ్స్లో చదువుకున్నప్పుడు పిరమిడ్ ఆ ట్రిగనామెడ్ ఆ ట్రయాంగిల్ ఇవన్నీ తెలుసు కానీ పిరమిడ్ ఏంది అంటే ఫస్ట్ చాలామందికి ఆ పిరమిడ్ అంటే వాళ్ళకు తెలియదు పాపం ఎందుకంటే రిలేటెడ్ లేనోనికి అర్థం కాదు భాష ఒక్క పర్సన్ ఈ కడతాల ఆశ్రమం నుంచి కనబడ్డ పర్సన్ నాకు ఆ రోజు చెప్పిండు యాక్చువల్గా కాస్మిక్ రేస్ ఎట్లా ఫ్లో అవుతాయి పిరమిడ్ కింద కూర్చొని చేసినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుంది లేనప్పుడు ఎట్లా డిఫరెన్స్ వస్తుంది మన గుళ్ళు గోపురాలు ఎందుకు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి అక్కడ యంత్రం ఎట్లా ప్రతిష్ట చేయబడుతుంది ఈ టోటల్ ఎక్స్ప్లెనేషన్ రోజు నాకు ఆ క్లారిటీ వచ్చింది సింపుల్ రూల్ మీ అందరు కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు చెప్పండి సెల్ ఫోను ఐఫోన్ అయినప్పటికీ కూడా సిమ్ కార్డు లేకపోతే సిగ్నల్ రాదు ఐఫోన్ పీక పనికిరాదు సిమ్ కార్డు లేకపోతే అట్లనే ఈ పిరమిడ్ ఆకారంలో ఉన్నదాని కింద మనం ఏదైతే లోపల ఉంటుంది చూడండి ఎగ్జాక్ట్ సెంటర్ ఎనర్జీ సెంటర్ ఉన్నది చూడండి అది సిమ్ కార్డు ఈ ఆశ్రమానికి సిమ్ కార్డు దాత విధాత మొత్తం పత్రిజీ గారు టోటల్గా అండ్ దాంతో ఏమైంది ఇట్లాంటి ఫస్ట్ బెంగళూరు ఆశ్రమము ఇదొక ఆశ్రమము అండ్ రాజమండ్రి దగ్గర ఆశ్రమం ఇట్లాంటి ఫస్ట్
3-4 ఏదైతే మెయిన్ సెంటర్లు ముందు అవన్నీ ముందు స్టార్ట్ అయినాయి, నాకు ఎగ్జాక్ట్ చరిత్ర కాకుండా, కానీ ఈ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొన్ని వేల పిరమిడ్లు అక్రాస్ ద వరల్డ్, 100 ఆశ్రమాలు, లక్షల ఫాలోవర్స్ ఇంటర్నేషనల్ వైడ్. ఇది ఎన్ని సంవత్సరాల చరిత్ర, ఎంతటి కారణ జన్ములు అసలు ఊహించలేం. నిజానికి దురదృష్టం ఏంటంటే ఆయనను డైరెక్ట్గా చూడలేకపోయినాం. అది రాత లేకపోతే జరగదు, నువ్వు ఎంత అనుకున్నా జరగదు. నేను 20 సంవత్సరాల నుంచి జోక్ చేస్తలేను. కడతాళ్ళ పిరమిడ్ కట్టిర్రు అన్న రోజు నుంచి, ఎందుకంటే కల్వకుర్తిలో మేము ఉన్నాము, ఉన్నది హస్తినాపురమే, ఈ ఏరియా అంతా సుపరిచితమే. పోవాలి 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 పోవాలి, నా ముఖానికి 20 ఏళ్ళు అయిపోయింది, ఓడిచిపోయింది చరిత్ర. ఇట్లనే ఉంటాయి. అయితే ఇవాళ వచ్చినప్పుడు మెయిన్ పత్రిజీ గారితో తిరిగిన ఒక పర్సన్తో పొద్దున మాట్లాడుతున్నాం. ఆయనకు అదే అన్న, అనుకోని ఇంత లేట్ అయిందంటే ఆయన అన్నాడు, ఎవరికి ఏ రోజు ప్రాప్తం ఉంటే ఆ రోజు మాత్రమే వస్తారు. అదృష్టాన బంద్ చేయమంటే బంద్ చేస్తాం కదా, ఇంత కోపం ఎందుకు? పిలిచి కొట్టుడు అంటే గిదే. ఇగో నేను అన్న కదా 20 ఏళ్ళ తర్వాత వచ్చినా అంటే తిడుతుండే ఆయన ఇప్పుడు. సో నా ఆనందం ఏం తెలుసా, ఇవాళ చచ్చిపోయే ముందే వచ్చిన, పోయినాక రాలేదు దయ్యమై లాస్ట్కు. ఇంకా చాలా ఏజ్ ఉంది. ధన్యవాదాలు. సో అట్లా పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఓన్లీ మార్కులు లైఫ్ కాదు, ఓన్లీ జాబ్ లైఫ్ కాదు, ఓన్లీలు కావు, అన్ని యాంగిల్స్ నేర్చుకోండి. పిల్లలు సంస్కారంగా పెరగాలి, రిలేషన్షిప్స్ అందరితో మంచిగా మాట్లాడాలి, పగలు నేర్పకూడదు. ఇంకొకటి తల్లులు తండ్రులు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. పెళ్ళైన మరుక్షణం పెళ్లి చేస్తున్నారు, ఇద్దరికి చేయంగానే ఏం చెప్తారు తెలుసా, ఇటు సైడ్ తల్లిదండ్రులు నువ్వు తగ్గొద్దురా, నువ్వు మన వంశం ఏంది అనగానే అవతల తల్లిదండ్రులు చెప్తారు నువ్వు అసలే వినకు. ఇద్దరికి పెళ్లి చేసి ఏం చెప్తారు, ఇద్దరు వినకుండిగా. ఇండియాలో మేజర్ డైవోర్స్లకు కారణం అత్తమామలు. ఫస్ట్ కారణం ఇది అబద్ధాలు ఆడతలేను నేను, రియల్ డేటాతో అని చెప్తున్నా నేను. అత్తమామలు ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా, ఇంతకాలము సింగిల్ ఈ ఒక్క బర్రెను ఫీల్డ్లో వదిలేసిర్రు అనుకోండి, ఒక బర్రెను ఇట్లా ఫీల్డ్లో వదిలేస్తే పచ్చిగడ్డి తింటుంది, ఎండుగడ్డి తింటుంది, రోడ్డు మీదకి ఎక్కుతుంది, ఇటు ఉరుకుతుంది అటు, ఇది కామన్. దానికి కాని కట్టి ఇంకో బర్రెను కడితేనే పెళ్ళి, అప్పుడు అది ఫ్రీగా ఉరకలేదు. ఇటు గూంస్తే దానికి నొస్తుంది, అటు గూంస్తే దీనికి నొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, సంసారంలో ఇద్దరు కాంప్రమైజ్ కావాలనే విషయం మీరు ఇద్దరికి నేర్పాలి. 2 చక్రాలు అండ్ ఆ చక్రాల మధ్యలో మీరు ఏలు పెట్టొద్దు. నా బాధ ఏం తెలుసా, అందరూ ఇప్పుడు బాధ ఎవరన్నా ఇష్యూల వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా, ఈ తల్లి అంటుంది ఆయన మా అల్లుడు సినిమాలకి తీసుకుపోడు అని ఏం చెప్తుంది, బిడ్డకు వచ్చాయి బిడ్డ ఇంటికి వచ్చాయి. ఈమె అసలు జీవితంలో సినిమాని చూడలే. యాక్చువల్ తల్లులు ఎక్కడ తప్పు చేస్తారు తెలుసా, ఈమెకున్న ఆశలు ఆ పిల్లల మీద రుద్దుతురు, అది పెద్ద తప్పు. యాక్చువల్గా ఎవరి జీవితం తెలుసా, మన పిల్లల జీవితం. సో అట్లా చిన్న విషయాలు అందరితో అడ్జస్ట్ కావాలి, అత్తతో అడ్జస్ట్ కావాలి, అత్తతోని కొట్లాడొద్దు. ఎందుకు తెలుసా, అత్తతోని కొట్లాడిన కోడలు గెలవలేదు. కానీ మీకు తెలియని విషయం, కోడలు కొన్ని రోజులు అయినాక అత్త అవుతుంది. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత కోడలు ఖతర్నాక్ అవుతుంది ఆ ఇంట్లో, అప్పుడు అత్త మూసుకుంటుంది. అంటే ఏంది, ఫస్ట్ 10 ఏళ్ళు కోడలు మూసుకోవాలి, తర్వాత 10 ఏళ్ళు అత్త మూసుకుంటుంది. వెయిట్ చేయరి కొంతసేపు, నీ రాజ్యం వస్తుంది, ఏలే టైం వస్తుంది. ఆ లోపలనే టెన్షన్, ఏం నువ్వు వినొద్దు అత్తకు. ఇంకా అందరు ఏం వాడతారు తెలుసా, మన వంశం ఏంది అంటే పీకుడు వంశం, వినందే మీ వంశము. మీ వంశంలో సంస్కారం అంటే వినాలి, అత్తకు మామకు వినాలి, 2 సార్లు ఛాయ్ ఇవ్వాలి, మూర్ఖత్వం ఉంటుంది. లేకపోతే ఇంకోటి, ఇంట్లో కూర్చున్న చిన్న సోది చెప్తుంటారు. ఎందుకు తెలుసా, ఎవరు లేరు పాపం, వాళ్ళకి తప్పేముంది నాలుగు అంతే. అవునా ఇట్లా ఎక్స్ప్రెషన్, అవునా మామయ్య, అట్లానా మామయ్య. ఇవన్నీ చిన్న విషయాలుగా ఎంత ఆనందపడతాడు తెలుసా. మా కోడలు ఏం చెప్పినా వింటుంది, మా మన్మడు ఏం చెప్పినా చేస్తాడు, యాష్టపడడు. వాళ్ళ ఏజ్ వాళ్ళకి కావాల్సింది అంతే పాపం. సో ఆ గౌరవం, ఆ సంస్కారం అన్ని చిన్నపిల్లలకు మనం నేర్పాలి, ఆపోజిట్ నేర్పకూడదు. ఫైనల్గా ధర్మ అర్థ కామ మోక్షాలల్లో ముఖ్యమైనది ఆ లాస్ట్ స్పిరిచువాలిటీ. ఇట్లాంటి సెంటర్లకు చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు ఉండాలి. కానీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాక ఇట్లాంటి సెంటర్లకు రాలేడు, వచ్చిన వానికి ఎక్కదు, కంటెంట్ ఎక్కదు.
ఈ లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఏంటంటే మొన్న ఒక రియల్ స్టోరీ, ఇది నా జీవితంలో అంటే నేను చూసిన స్టోరీ. ఒక అమ్మాయికి పాపం పెళ్ళయింది, సమ్ ఆర్ ది అదర్ వే లైఫ్ డీసెంట్గా నడుస్తుంది పాపం అమ్మాయికి. సడన్గా హస్బెండ్ డెత్ అయింది పాపం. ఇద్దరు చిన్న పిల్లలు అయింది, కోలుకోలేకపోయింది. భార్యకు భర్త, భర్తకు భార్య ఎంత ఇంపార్టెంట్ తెలుసా? వాళ్ళు పోయినాకనే వాల్యూ అర్థమవుతుంది. కానీ ఇంపార్టెంట్ ఏం తెలుసా? పోకముందు వాల్యూ అర్థం చేసుకుంటే మీరు మహానుభావులు. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ముందుకెళ్తారు, అది వేరే విషయం, అది తప్పదు, అది మన ఓవరాల్ సిస్టంలో ఉన్న పద్ధతి. కానీ ముందు వాళ్ళ వాల్యూ అర్థం చేసుకుంటే ఇంపార్టెంట్. అయితే ఆమె అది జరిగింది దురదృష్టవశాత్తు, పాపం 1 to 2 years పట్టింది పిల్లకి రికవర్ కావడానికి. అది జరిగింది, అందరు హెల్ప్ చేసారు, సొసైటీలో అందరు ఏం చెప్పారు, ఆమెకు ఒక మంచి రీజన్ చెప్పారు. నువ్వు ఇప్పుడు భర్తది జరిగిన ఇష్యూ వేరు, కానీ నువ్వు ఇప్పుడు పిల్లలను చూసుకోవాలి, వేరే వాళ్ళు చూసుకోవడానికి లేరు. ఎందుకంటే ప్రైమరీ తల్లి తండ్రి ఒకరిది అయింది కాబట్టి నువ్వు ఇప్పుడు గట్టిగా ఉండాలి, చూసుకోవాలి. సమ్మార్ది అదర్వే 2 సంవత్సరాల పాపం పిల్ల సెట్ అయింది. మహా దురదృష్టం ఏంటంటే ఒకరోజు బండి మీద డ్రైవ్ చేసుకుంటూ పోతుంటే దురదృష్టాన పిల్లలిద్దరూ యాక్సిడెంట్లు చనిపోయారు. అయితే ఇక్కడున్న ఇంకొక దురదృష్టమైన విషయం, ఇదైతే నేను సొసైటీకి చాలా సీరియస్గా చెప్పదలుచుకుని ఇప్పటి నుంచి ఈ విషయాలు. ఎందుకంటే నాకు ప్రాబ్లం జరిగిన తర్వాత బాధపడుతున్నాం, కానీ సొల్యూషన్ దొరకలేదు మాకు. మేము చెప్పాలనే ఇంట్రెస్ట్గా ఉన్నాం, కానీ వాళ్ళకు వినే శక్తి లేదు అప్పుడు. ఎందుకంటే శక్తి మొత్తం పీల్చేసాడు దేవుడు, గుంజేసాడు. ఇప్పుడు ఆమె వచ్చి అన్నప్పుడు మనం అడిగి చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ నువ్వు మెడిటేషన్ చెయ్యి తల్లి, కొంచెం ఏమంటది, అసలు మైండ్ కంట్రోల్ ఉంటుందా? అప్పుడు మైండ్ కంట్రోలే ఉండదు. ఆయన ఇంకొకటి, వాళ్ళకు విపరీతమైన ద్వేష భావన పెరుగుతుంది. ఏం పెరుగుతుంది తెలుసా? దేవుడు భర్తను తీసుకుపోయాడు, పిల్లలను తీసుకుపోయాడు. ఇప్పుడు నేను మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఎవరి కోసం బతకాలి? ఏం చేయాలి? అసలు ఏంది ఇది లైఫ్? ఈ ద్వేష భావనల వాళ్ళకు మైండ్ మెడిటేషన్ కాదు, 2 నిమిషాలు మైండ్ కంట్రోల్ కాదు వాళ్ళకి. పాపం విరక్తి ఉడుతుంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, చికాకులు వేస్తుంటుంది. ఏంది ఇది? 10 ఎప్పటికీ ఆత్మహత్య చేసుకుంటే బాగుండనే ఫీలింగ్స్ వస్తుంటాయి. ఇదే నేనేమంటున్నా, అట్లాంటిది జరగకూడదు ఎవరికి, దేవుని దయ వల్ల. అప్పుడు అద్భుతం అది. కానీ నేనేమంటున్నా, అది జరగక ముందు గనక ఆ పిల్లకు మెడిటేషన్ అలవాటు ఉండుంటే గనక ఇప్పుడు ఆశ్రమాలలో సేవ చేసుకుంటూ ఉండేది. నాకు దేవుడు ఇది ఇచ్చిండేమో అని చెప్పి వాళ్ళ సీరియస్గా మొత్తం జీవితాన్ని ధారపోయొచ్చు ఇక్కడ యాక్చువల్గా 1000 మందికి. వాళ్ళ ఇంతమంది పిల్లలు, నా పిల్లలను చూసుకోవచ్చు ఆమె యాక్చువల్గా. కానీ ప్రాబ్లం జరిగిన తర్వాత మెడిటేషన్ వర్కౌట్ కాదు, మెడిటేషన్ ముందు చేసిన తర్వాత ప్రాబ్లం వస్తే హ్యాండిల్ చేయవచ్చు. అందుకని స్పిరిచువాలిటీ అనేది చిన్నప్పటి నుంచి విత్తనాలుగా పిల్లలకి ఎక్కియాలి. ధర్మం అంటే ఏంది? సెట్ ఆఫ్ రూల్స్. సనాతన ధర్మం అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ రూల్స్. ఈ సెట్ ఆఫ్ రూల్స్ దేనికోసము? ప్రశాంతంగా జీవనం గడిపి భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి సెట్ ఆఫ్ రూల్స్, అంతే. దాన్ని ఫాలో చేయాల్సిందే నేను అంటుంది, ఖచ్చితంగా మ్యాండేట్గా ఫాలో చేయాల్సింది మనం అందరము. పిల్లలతో చేపించాలి గ్యారంటీగా. ఎందుకంటే కలియుగంలో సెకండ్ హాఫ్కి వచ్చినాము, మహా దరిద్రాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టేజ్ మీద మాట్లాడకూడదు, నేను బయట చాలాసార్లు అవన్నీ ఓపెన్గా చెప్తానేం, కానీ ఈ ఆశ్రమంలో అట్లాంటి చెడు విషయాలు మనం మాట్లాడడానికి కూడా అర్హత లేదు ఇక్కడ. కానీ జరుగుతున్నాయి, విపరీతమైన చెడు అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని ఆపడం మన తరం కాదు. నేనేమంటున్నా, ఒక్క విధానం ఉంది ఆపడానికి, అది ఈ స్పిరిచువాలిటీ అనే విత్తనాలను చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఎక్కిస్తామో ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది సొసైటీకి. సో మీరు అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా మీకు, ఇప్పుడు ఇంతకుముందే ఒక పర్సన్, మన ఆశ్రమం పర్సనే చెప్పిండు నాకు, అది నేను ఆ విషయాన్ని మర్చిపోయిన నిజానికి. నెక్స్ట్ 10 సంవత్సరాల లోపల ఇండియాలో హయ్యెస్ట్ యూత్ ప్రత్యక్షం కాబోతుంది, హయ్యెస్ట్ యూత్. ఈ యూత్ని కంట్రోల్లో పెట్టడం ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఛానలైజ్ చేయకపోతే దాన్ని కంట్రోల్ చేయలేము. ఇప్పుడున్న పిల్లలకు ఓవర్ టాలెంట్. వాడి ఇష్యూ ఏంది తెలుసా? చిన్నప్పటి నుంచి మొబైలు, టెక్నాలజీ, విపరీతమైన నాలెడ్జు, తల్లిదండ్రులు ఖతర్నాకు, వాడు టీవీ చూసిండు, మొత్తం గూగుల్ తెలుసు వాని మనం కంట్రోల్ చేయలేము. ఆ కంట్రోల్ చేయాలంటే, ఆ పతంగిని కంట్రోల్ చేయాలంటే దారం స్పిరిచువాలిటీ. ఈ దారం మన చేయిలో ఉంటే ఎట్లా అంటే అట్లా గుంజొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? దారం అందరిది కట్ అయిపోయింది లైఫ్లో. అప్పుడు వాడు తెగిన పతంగిలాగా లైఫ్ ఎటు పోతుంది ఎవరికి తెలుస్తలేదు, ఎక్కడ తిరుగుతుండు, ఎక్కడ పోతుండు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎంత చండాలం అవుతుందంటే చెప్తున్నా కదా, అవి మాట్లాడితే కూడా అసహ్యం వేస్తుంది, అంత దారుణంగా జరుగుతుంది. దానికి ఓన్లీ ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడేది స్పిరిచువల్ సెంటర్.
జనాలను తెచ్చి దీంట్లో కూర్చోబెట్టి అడిక్ట్ చేయాలి. దీనికి నేను చెప్తా ఉన్నా, ఇది మంచిది, దీనికి అడిక్ట్ చేయొచ్చు, దీనికి అడిక్ట్ చేయాలి వాళ్ళని. వీటికి అడిక్ట్ చేస్తే ప్రపంచం బాగుపడుతుంది, అడిక్ట్ చేయకపోతే ప్రపంచం చెడిపోతుంది. అప్పుడు మనం అందులో ప్రపంచం చెడిపోతే మనం సమిధాయి కాలిపోతాం. చెడు దాంట్లో సమిధ అవుతాం, మంచి దాంట్లో సమిధ అయితే మంచిది, చెడు దాంట్లో సమిధ అవుతాం లాస్ట్కు. సో రిక్వెస్ట్ అందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు, ఇవాళ ఇంత సిన్సియర్గా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా పత్రిజీ గారికి సాష్టాంగ వందనాలు. ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాం అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో మూలకు రూమ్ అయితే చూసుకుంటా, అందులో ఇంట్లో వండుకునేందుకు అప్పుడప్పుడు వచ్చి వండుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆశ్రమాలకు రావడానికి ఒక ముఖ్యమైన రీజన్ ఏముందంటే, గుళ్ళు, గోపురాలు, దేవాలయాలు, ఇట్లాంటి ఆశ్రమాలు, యజ్ఞాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికి ఎందుకు అనంటే అవి ఎనర్జీ సెంటర్స్. అక్కడికి పోతే మనకు ఎనర్జీ వచ్చి మనము పవర్ఫుల్ అయిన తర్వాత మీరు ఊర్ల పిరమిడ్ వెట్టి నడపడానికి అర్హత సాధిస్తారు యాక్చువల్గా. కాబట్టి ఇట్లాంటి దగ్గరికి వచ్చి ఇది ఒక సముద్రం, ఇండ్ల నుంచి ఎనర్జీని తోడుకొని పోయి అప్పుడు మన ఎనర్జీ సెంటర్ అవుతాం. మన చుట్టూ 100 మంది యాక్చువల్గా తిరుగుతారు. కాబట్టి పత్రిజీ గారికి ఒక్కసారి అందరి మనసులో గట్టిగా జై అనాలి. పత్రిజీ గారికి, పత్రిజీ గారికి, పత్రిజీ గారికి థ్యాంక్స్ అలాట్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి, ఎందుకంటే ఇది వేరే స్టేజ్.